సైతాన్ అంటే వ్యక్తి కాదు, సైతాన్ అంటే ఆలోచన. సైతాన్ అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక ఆలోచన. దేవుడికి వ్యతిరేకంగా పావులు కదిపే ఆలోచన సైతాన్ అంటే. ఈయన్ని చంపేశాడు కూడా ఇంకోటి పడతాడు. ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి. రేపులు చేసిన వాళ్ళు ఊరి చేస్తున్నాడు, రేపులు జరగట్లేదా? మళ్ళా రేపులు చేస్తున్నారు. మర్డర్ చేసిన వాళ్ళని చెప్పేస్తున్నారు, ఉరి శిక్షలు వేసి. మళ్ళీ మర్డర్ చేసే వాళ్ళు పుట్టట్లేదా? పిల్లల్ని మానభంగం చేసే వాళ్ళని ఫోక్సో చట్టం వేసి ఉరి చేస్తున్నారు. అందుకని పిల్లల్ని మానభంగం చేయటం వాళ్ళు ఆగిపోయారా? మళ్ళీ పుట్టట్లేదా? చంపేస్తే అంతటితో ఆగదు. ఆలోచన అంటేనే దానికి సావు లేదు. వ్యక్తులనైతే చంపొచ్చు, శక్తులనైనా చంపొచ్చు, ఆలోచన ఏం చంపుతాం? స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటుంది. స్వతంత్రత ఉన్నంత వరకు ఆలోచన ఉంటుంది. ఒకవేళ దేవుడు అప్పటికప్పుడే సైతాన్ని చంపేసినా ఇంకోడు పడతాడు, ఆడిపోతే ఇంకోడు, ఆడిపోతే ఇంకోడు, ఆడిపోతే పుడతానే ఉంటారు. అది ఆలోచన అండి. ఆలోచనకు అంతం లేదు, ఆలోచనకు పరిమితి లేదు. అది ఆలోచన చావాలి. ఫస్ట్ వ్యక్తిని చంపితే అయిపోదు.